హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే కొబ్బరన్నం అయితే వండుతున్నానండి. కొబ్బరన్నానికి చాలామంది కూడా ప్రాసెస్ అక్క ఒకసారి చెప్పు అన్నారు. సరేనండి, ఇప్పుడు ఇదే నేను ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే నేను చెప్తాను ఇప్పుడు. అయితే ముందుగా మనం చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా మనం నూనెలో వేసుకోవాలండి. నూనె మరిగిన తర్వాత దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలండి. టమాటా అయితే స్కిప్ చేసేయండి, అవి వేయకూడదు. ఎందుకంటే పలావ్ కాదు కదండి, ఇది కోకోనట్ రైస్ కాబట్టి మనం అది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు అది ఎగుతున్నప్పుడు ముందుగా మనం చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ కూడా, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కలిపి నేను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఆ తర్వాత మనం కొబ్బరన్నం కదండి వండేది, కోకోనట్ రైస్ పాలు తీయాలి కదా, అందుకే నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఆ కొబ్బరికాయని బాగా మిక్సీ పట్టి 4-5 సార్లు మిక్సీ పట్టాలండి. పట్టి దాన్ని కొంచెం వేడి నీళ్ళతో కూడా చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుందండి. పాలల్లోని చిక్కదనం అంతా బాగా వచ్చింది. అది ఎవరిష్టం వాళ్ళది అలా చేసుకోవాలని చేసుకోవచ్చు, లేదంటే మామూలు నీళ్ళు పోసేసి ఒక 3-4 సార్లు బాగా పాలు తీసుకోవచ్చు. తీసుకొని దాన్ని వడకట్టేసుకొని చిక్కడి పాలు అయితే మనకు రెడీ అవుతాయి. ఈలోగా ముందు ఇదిగోండి చిక్కడి పాలు అయితే రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకొని కావాలన్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు అండి. నేనైతే పసుపు వేసాను, కానీ పసుపు వేయకుండా ఉంటేనే బాగుంటుందండి. వైట్గా ఉండాలి కాబట్టి, కోకోనట్ రైస్ వైట్గా ఉండాలి కాబట్టి పసుపు అయితే వేయమాకండి. నేనైతే వేసాను, అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇలా ఎర్రగా ఎగుతున్నాయి కదండి. ఇప్పుడు మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకొని కొంచెం 2 నిమిషాలు అయితే వేపుకుందాము. వేపుకున్న తర్వాత మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి 1:1.5 అయితే మనం వాటరు, పాలు కూడా సరిపడా చూసుకొని మనం తీసుకోవాలండి. అయితే వాటర్ అయితే 1:1.5 అయితే నేను రెడీ చేశానండి. ఇగో నేను కొంచెం కారం కూడా వేసాను, అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి. కానీ కారం కూడా వేయకూడదండి. నేనైతే వేసాను. మరి ఈసారి అయితే కారం వేయకూడదని నేను కూడా డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నేను వేసాను. అయితే ఇదిగోండి ప్రాసెస్లో అయితే ఎర్రగా ఏగిపోయిన తర్వాత నేనైతే ఒక గిన్నె నిండా బియ్యం తీసుకున్నానండి. దానికి 1:1.5 పాలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. 1:1.5 ముందు చిక్కడి పాలు అయితే పోసేసానండి. ఆ చిక్కడి పాలు ఎర్రగా ఏగిపోయిన తర్వాత చిక్కడి పాలు పోసేసుకున్న తర్వాత మనం వాటర్ కూడా పోసుకోవాలండి. అంటే 1:1.5 కదండి, అందుకని మనం కొంచెం వాటర్ కూడా పోసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకుందామండి. దీనికి బబుల్స్ వచ్చేదాకా కూడా మరిగించిన తర్వాత, బబుల్స్ వచ్చిన తర్వాత మనం రైస్ కూడా వేసుకోవాలండి. ఇది కూడా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. ఈ రైస్ వేసుకొని మనము బిర్యానీ రైస్ కదండి, ఎక్కువగా తిప్పకూడదు. అది ఎక్కువగా తిప్పితే ముక్క అయిపోతుందండి రైస్. అందుకనే కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. మరీ సిమ్ కాదు, మరీ హై కాదు, మీడియంలో పెట్టుకుంటే దీని వాటర్ అంతా కూడా చక్కగా లాగేసిన తర్వాత మనకు ఫైనల్గా అది బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. కొత్తిమీర కూడా వేసుకొని దీనికి చికెన్ కర్రీ కాంబినేషన్ పెట్టుకుంటే కోకోనట్ రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి. కోకోనట్ రైస్ ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. బాయ్.